జూలై 2న ఖమ్మం జిల్లాలో జరిగే తెలంగాణ జనగర్జన సభను ప్రజలను రాకుండా చేసేందుకు అధికార పార్టీ అనేక విధాలుగా ప్రయత్నిస్తుందన్నారు పొంగులేటి అనుచరులు తుంబూరు దయాకర్ రెడ్డి. పొంగులేటి అనుచరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు ఏ ఒక్క పొంగులేటి అభిమాని బెదిరడని, ఎన్ని కేసులు పెట్టి అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గమంటున్న పొంగులేటి అనుచరులు తుంబూరు దయాకర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే జూలై 2వ తారీఖున ఖమ్మం వేదికగా జరగబోతున్నటువంటి తెలంగాణ జనగర్జన ఏదైతే ఖమ్మంలో అయితే జరగబోతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి పొంగులేటి ముఖ్య అనుచరుడు అయినటువంటి తుంబూరి దయాకర్ మనతో ఉన్నారు. ఆయనను అడిగి ఈ సభకు ఏర్పాట్లపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క సభకు మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? జూలై 2న జరిగేటటువంటి తెలంగాణ జనగర్జన అనేటువంటి ఈ సభకు నామకరణం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఈ వేదిక ద్వారా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించుతున్నారు. ఈ కార్యక్రమంలో మా ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారి మిత్ర బృందం కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రేపు జాయిన్ అవుతారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకి ఇది నాంది కాబోతుంది. ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. సుమారుగా 3 లక్షల పైచిలకు అభిమానులు, కార్యకర్తలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా హాజరవుతారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ కార్యకర్తలు ఖచ్చితంగా హాజరై తీరుతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. సరే, ఈ సభకు ఎంతమంది వరకు జన సమీకరణ చేసే అవకాశం ఉంది? మా అంచనా ప్రకారం 3 లక్షల పైచిలకే వస్తారని మేము అనుకుంటున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తారని సమాచారం ఉంది. దీనిపై ఏమంటారు? చుట్టుపక్కల జిల్లాల నుంచి మనం ఏమీ జన సమీకరణ ప్రత్యేకంగా చేయట్లేదు. ఈ కార్యక్రమం ఉందని తెలిసి చాలా రోజుల తర్వాత ఇంత యొక్క పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుందని కార్యకర్తలు సంతోషంగా వాళ్ళే స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉన్నది. మొత్తంగా చూసుకుంటే ఇటు పొంగులేటి అభిమానులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న ఒక నేపథ్యంతో అంటే ఈ అనుచరులపై అయితే పోలీస్ కేసులు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? పోలీసు ద్వారా ప్రభుత్వం కక్ష సాధింపు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మా కార్యకర్తలు లెక్క చేయరు. అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవే వాటంతరవి పోతాయి. ఇవన్నీ ఫాల్స్ కేసులు అన్నమాట, ఏం పెట్టినా కానీ. ఏదైతే ఈ సభకి వస్తే అంటే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని, అదేవిధంగా రవాణా సౌకర్యాల పరంగా ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఆటోల యూనియన్లతోటి కావచ్చు, అంటే ఈ అధికార పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీరేమంటారు సార్? ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, అన్నీ గమనిస్తున్నారు. వారే స్వచ్ఛందంగా ఫోన్లు చేసి చెప్తున్నారు, ఈ రకంగా చెబుతున్నారు, బెదిరిస్తున్నారు గ్రామాల్లో, అయినా మేము ఆగం వస్తామని వాళ్ళే మాకు స్వచ్ఛందంగా ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే మొత్తం ఇప్పుడు ఈ సభ ఎన్ని ఎకరాలలో చేయబోతున్నారు? ఈ సభా ప్రాంగణం సుమారుగా 50 ఎకరాల్లో సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కుర్చీలు సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా సుమారు 100 నుంచి 150 ఎకరాల్లో పార్కింగ్ గురించి ఎటువంటి లోటుపాట్ల రకంగా కూడా ఏర్పాట్లు చేయడం అవి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే అంటే పొంగులేటి అభిమానులు ఈ సభకు రాకూడదని అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి చర్యలతో మీరు వారి అనుచరులకు కావచ్చు, అభిమానులకు మీరు చెప్తున్నటువంటి సందేశం ఏంటి? అంటే కొంత లెవెల్ వరకే ఆపగలుగుతారు ఎవరినైనా. అభిమానాన్ని ఎవడూ దాయలేడు. ఖచ్చితంగా తరలి వస్తారు, నో డౌట్ దాంట్లో. ఈ యొక్క సభ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి అయిపోయినాయి సార్? ఇప్పుడు జరుగుతుంది, ఇంకా 3 డేస్ టైం ఉంది కదా. 50% వరకు కంప్లీట్ అయిపోయినాయి. 1వ తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు చేసి రిహార్సల్స్ కూడా వేయడం జరుగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఖమ్మంలో వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలంగాణ జనగర్జనకు అయితే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఆపినా కూడా వీరైతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్తున్నట్లుగా కూడా చూడవచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.